సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. ఏమన్నా ఈ సినిమాతో ఏదన్నా కొన్ని మీ మీద కొన్ని ఉండిపోయి ఉంటాయి కదా కొంతమంది. స్టార్టింగ్ లో ఏముండేది, మాస్టర్ మహేంద్రన్ అనే పేరు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే ఉంటది. పెద్ద అయినా కూడా ఇంకా చిన్న ఆ ఫేసే ఎందుకు ఇమాజిన్ చేసుకుంటున్నారనే ఇబ్బంది ఉంటది. తర్వాత భవానీ వచ్చినప్పుడు చిన్న భవానీ వచ్చినప్పుడు మొత్తం బ్రేక్ చేసింది. ఆ ఆరోగెన్స్ ఇదంతా, ఐ మీన్ ఆ అగ్రెసివ్నెస్ ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు ఏదైనా మీ మీద ఉన్న కొంచెం వేరే ఆలోచన ఈ సినిమాతో బ్రేక్ అయిందని ఏమైనా అనిపించిందా? నో, అది అలా అంతే ఏం లేదు. బట్ ట్రైలర్ చూసారు కదా, 3-4 అమ్మాయిలతో అలా బ్రేక్ అవుతుంది. అవును సార్, నేను అంటే కాస్టింగ్ లో కూడా ఒక 4 అమ్మాయిలని ఎంతమంది చూసాను. 4 మొత్తం ఈయనకే కనెక్ట్ చేశారండి. అందుకనే ఇదేమని అయింది సార్, మీరు ఆయన బ్రేక్ చేద్దామని ఇమేజ్ అదే ఆ క్యారెక్టర్ కావాలన్నాడు మాట. సార్ నేనేం అడగలేదు సార్, అన్ని అమర్ రాసింది. మీరేం అడగలేదు సార్, ఏంటి మొత్తం పేర్లన్నీ ఆయనకి పెట్టారు, మేము ఉన్నాం కదా అని చెప్పి. ఆయనకు పేరు ఉంది. నాకు పెళ్ళి అయిపోయింది. ఓకే, సో పెళ్ళి కాలేదు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఉప్పు తక్కువ వేసి మీకు మామూలు పెట్టి ఆయన మాత్రం మసాలా యాడ్ చేసి చేశారు. ఆయన బ్రేక్ చేద్దామని, మాస్టర్ నుంచి మిస్టర్ అవుదామని. మీకేమన్నా మీ పాత్రలు ఏమన్నా కొత్తదనం కనిపించిందా సార్ ప్రీవియస్ మూవీస్ అన్నిటి కంటే? మీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్. ఫైట్ అంతా ఉంది కదా, ఫైట్ ఉంది అంటే ఈయన సీక్వెన్స్ ఉంది. బికాజ్ ఏంటంటే సార్కు ఉన్న గ్రాఫ్ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. బికాజ్ కానిస్టేబుల్ అన్నారు, తర్వాత ఎక్కడికో పెద్ద పెద్ద గన్స్ వాడే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో సార్ గ్రాఫ్ ఇక్కడ వరకు వెళ్తుంది అని అనిపించింది. మేబీ అది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే ఆడియన్స్ సార్ని వచ్చేసి ఒక సినిమాలో సీరియస్గా చూస్తుంటారు, ఒక సినిమాలో కామెడీగా చూస్తుంటారు, ఒక సినిమాలో మంచి క్యారెక్టర్గా చూస్తుంటారు. ఇందులో అన్ని షేడ్స్ ఉంటాయి సార్కి. అది వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. నా శత్రు గారికైనా నాకైనా కానీ సరే ఒక సీరియస్ ఉంటుంది, చిన్న రొమాన్స్ ఉంటుంది. కానీ సార్ క్యారెక్టరైజేషన్లో ఒక నార్మల్ పర్సన్, ఒక నార్మల్ కానిస్టేబుల్ లైఫ్లో ఏంటి ఫేస్ చేస్తాడు, వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది, చాలా బ్లాకేజెస్ ఉంటాయి, కొన్ని దాటి చేయలేడు. అందులోనే తను గెలవడానికి, తను ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి తను ఏం చేస్తుంటాడు, ఎలాగా ఏమేమి పని చేస్తుంటాడు, అవన్నీ ఆయన క్యారెక్టరైజేషన్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ పాయింట్లో. ఇప్పుడు రియల్ లైఫ్ చిన్న ఇన్సిడెంట్స్కి కొంచెం సింక్ అయ్యేలాగే తీశారు, ఇన్స్పిరేషన్ వాటి నుంచి తీసుకున్నారని మీరు అన్నారు. సో మీకేమన్నా ఈ సినిమా త్రూ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా చెప్పినవి ఏమన్నా ఉన్నాయండి? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా గుర్తొచ్చినాయి కానీ మిస్సింగ్ ఫ్యాక్టర్ ఎక్కువ అంటే జనరల్గా జరుగుతూనే ఉన్నాయి చాలా ఏళ్ళ నుంచి. అంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఆవేదన ఎలా ఉంటుంది? ఒక పర్సన్ అమ్మాయి మిస్ అయినా వాళ్ళ ఫ్యామిలీ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ పెయిన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఏమన్నా జనరల్ డిస్కస్ చేసుకున్నాం షూట్ టైంలో. బట్ అందరికి తెలిసిన పెయినే, నథింగ్ పర్టికులర్. మనం పిల్లలు మిస్ అయిపోవడం అన్నది ఉంది ఎప్పటికప్పుడు. సో ఆయన అన్నీ హోంవర్క్ చేసుకుని వచ్చాడు. నా పెద్దగా డిస్కస్ చేసి అలా చేసింది ఏం లేదు యాక్చువల్లీ. జ్ఞాని గారు మ్యూజిక్ అదిరిపోయింది సార్, బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీకేమన్నా స్పెషల్గా మీకు ఒక, ఐ మీన్ ఎవరికి వాళ్ళు కొంచెం థీమేటిక్ గా కొడతా ఉంటారు, అలా ట్రాక్స్ ఉన్నాయి. మీ ట్రాక్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ అనిపించింది? ఇది కొంచెం చాలా ఇంటర్నేషనల్ వస్తున్నారు. గన్స్ అండ్ రోజెస్ అండ్ బేబ్స్ అంతా ఈయనకి. అంటే మేము జస్ట్ ఆడియన్సే పొసెసివ్ ఫీల్ అవుతున్నారు, జెలస్ ఫీల్ అవుతున్నారు అనుకుంటే కో స్టార్స్. ఇందాక ఆవిడ ఇంటర్వ్యూ అప్పుడు కూడా ఆవిడ ఫీల్ అయ్యి ఇక్కడ ఇదే అడిగింది అన్నమాట. అదే గ్లామర్ అనుకుంటే. సార్ ఇప్పుడు కర్మణ్యవాధికారస్తేని మీ లైఫ్లో ఎప్పుడన్నా మీరు అవలంబించారు అంటే ఎప్పుడన్నా అనుకున్నారా? రిజల్ట్ కొంచెం వేరేగా ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, కొన్ని ఏమంత ఆశించకపోయినా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మీ కెరియర్ని టర్న్ తిప్పిన సినిమాలు కూడా ఉండొచ్చు, మొత్తం టర్న్ చేసిన సినిమాలు కూడా ఉండొచ్చు. అది ఏమన్నా అప్లికేబుల్ అయ్యిందండి మీ లైఫ్లో? ఎప్పుడన్నా దీన్ని ఫీల్ అయ్యారా? డెఫినెట్గా మన పని మనం చేసుకుంటూ పోవడమే ఎప్పటికప్పుడు. రిజల్ట్ మన చేతులు లేదు, ఉండదు. కొన్నిసార్లు చాలా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి, డిజాస్టర్ అవుతాయి. ఓకే సినిమా బాగానే ఉంది అనుకునేమో పెద్ద హిట్లు అవుతాయి. సో రిజల్ట్ మన చేతుల్లో, మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. అంటే మీరు ఆశించారు అలాగే ఏం లేదు, అలాగే ఐ మీన్ నెగిటివ్ అడగట్లేదు, పాజిటివ్ అడుగుతున్నాను. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అంత పెద్ద టర్న్ అది. ఒక్కోసారి ఏమిటంటే టైం గుడ్ టైం ఉంటే కొన్ని సినిమాలు రిజల్ట్ బాగుంటుంది, కొన్ని సినిమాలు హాలిడేస్ వలన అడ్వాంటేజ్ అవుతాయి, కొన్ని సినిమాలు పక్క సినిమాల మీద ఇది బెటర్గా ఉంటే అలా కంపారిజన్ మీద అడ్వాంటేజ్ అవుతాయి. సో నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
కొన్ని బాగుంటాయి, అవి నిజంగా ఆడతాయి. ఇప్పుడు దీని రిలీజ్కి వచ్చేసరికి కూడా ఐ మీన్ ముందెప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, మరి ఎందుకు గ్యాప్ వచ్చింది అనేది సేమ్ అదేనా? మీరు అన్నట్టు మార్కెటింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఏ టైంలో రిలీజ్ అయితే ఆ టైం కరెక్ట్ టైంలో రిలీజ్ అయితే ఆ సినిమాకి కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. సో దీని వెనక్కి కూడా ఏమన్నా అలాంటి స్టోరీ? అదే ఎక్కువ కాంపిటీషన్ లేకుండా, ఎక్కువ సినిమాలు లేకుండా ఉన్నప్పుడు దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కంటెంట్ను చూస్తున్నారు. ఇప్పుడు ఆడుతున్న సినిమాలు మొన్న 3 సినిమాలు ఆడినాయి కదా, ఆ కంటెంట్ బాగుంటే అన్ని సినిమాలు చూస్తున్నారు. సో అండ్ మోర్ ఓవర్ యంగ్స్టర్స్ని చూస్తున్నారు కదా సార్. అవును. ఈ యంగ్స్టర్స్ ఏమనిపిస్తున్నారండి మీకు డైరెక్టర్స్ ఎలాగో? నేను కూడా యంగ్స్టర్ అనిపించడం ఏంటి, 3 యంగ్స్టర్స్ చేసిన సినిమా ఇది. మీరు అంటే యంగెస్ట్ మీరు ముగ్గురులో. అవును. బట్ బాధ ఏంటంటే మీకు పేరు పెట్టలేదు, అదొకటి బాధ వేసింది. అవసరం లేదు, ఆయన మొత్తం అందరూ ఈయనే తీసుకున్నాడు. సార్ నేను తీసుకోలేదు. అదే ఎవరో క్యారెక్టర్ ముగ్గురికి కలిపి ఈయన ఇచ్చి అడిగారు మీకంటే వద్దని ఆయనకి ఇచ్చామంటే మా శత్రుఘ్ని నేను కూడా మా పేర్స్ అని ఈయనకి ఇచ్చేసాం అన్నమాట. ఓకే డన్ అంటే ఆబ్వియస్లీ రన్ టైం ఎక్కువ చూసుకోవాలి సార్, బికాజ్ ఎప్పుడైతే ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఉన్నాయో రన్ టైం మనకి ఎక్కువ ఉండడం కూడా అడ్వాంటేజ్. లేదు ఇందులో కరెక్ట్ లెంగ్త్ ఉంది. మీకు ఎక్కడ కూడా ఐ మీన్ చిన్నది డిస్ట్రాక్ట్ అవ్వడం, వేరే ట్రాక్ వచ్చింది అనుకోండి సార్, ఆ సీరియస్నెస్ పోతూ ఉంటుంది. సమ్ సాంగ్స్ కూడా అంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ అంత మనం ఇంకా స్టోరీలోకి బాగా వెళ్ళాం కాబట్టి వచ్చిన సాంగ్స్ అడవడే ఉండదు. ఇది ఈ సినిమాలో కూడా లేదు. ఇందులో ఒక థీమ్ మ్యూజిక్ వెళ్తుంటది, ఒక సాంగ్ బ్యాక్గ్రౌండ్ వస్తుంటది అంతే. సో సాంగ్స్ లేవు ఇందులో. ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి సార్ సినిమా మేకింగ్ లో కావచ్చు? మీరు ఈ సినిమాలో పార్ట్ కాబట్టి ఇందులో ఏంటంటే ఇప్పుడు 3 క్యారెక్టర్లు, 3 షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు, ముగ్గురికి సంబంధం ఉండదు. మేము ఎక్కడ కలవం సినిమాలో, షూటింగ్లో కూడా కలవాల. అదే కొత్తదనం ఇందులో. మిషన్ ఒకటే, బట్ 3 క్యారెక్టర్స్ చేస్తుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎంత కన్ఫ్యూజ్ చేయగలిగితే ఆడియన్స్ని, లాస్ట్లో కనెక్ట్ చేయగలిగితే డాట్స్ అన్నిటిని థ్రిల్లర్స్కి, అది సక్సెస్. లైక్ మన ఆయన ఉన్నారు కదండి ఇన్సెప్షన్ డైరెక్టర్, ఆ కైండ్ ఆఫ్ అంత కాంప్లికేషన్ కాదు ఇది. క్లియర్ క్లీన్ అండ్ అర్థమయ్యేటట్టుగా ఉంటుంది అది. కదా ఎంత ఇంట్రెస్టింగ్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారన్నది పాయింట్ ఇందులో అంతే. సో మీ జర్నీ అంటే ఎలా సాగుతుందండి మీరు అనుకున్నట్టు? హ్యాపీగా బాగా చూసారు కదా ఇది అంటే ఆన్ స్క్రీన్ అనేది అద్భుతంగా సాగుతుంది సార్. అసలు బిహైండ్ ద స్క్రీన్, నాట్ బిహైండ్. Yeah bro, I'm very happy with my projects.